ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జూన్ నెల రాశి ఫలాలు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారికి జూన్ నెల చాలా మంచిగా ఉండబోతుంది. ఈ నెల కెరీర్ పరంగా చాలా అదృష్టవంతులుగా ఉండడానికి అద్భుతమైన అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా 6వ ఇంట్లో కేతు యొక్క స్థానం వల్ల లాభం పొందుతారు. కానీ పనిలో ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి. అలాగే వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నందున ఈ నెల వ్యాపార యాజమాన్యాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. శని 7వ మరియు 10వ గృహాల్లో ఉన్నందున మీరు పనిలో మరియు మీ వ్యాపారంలో చాలా కృషితో కొనసాగించాల్సి ఉంటుంది. ఇంకా జూన్ నెల జాతక పరంగా విద్యార్థులకి ఈ నెల కఠినమైన సమస్యలు ఉండవచ్చు. ఎందుకంటే ఇది మిమ్మల్ని తీవ్రంగా పరీక్షిస్తుంది కాబట్టి మీరు నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. అలాగే పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులు వారు ఆశించిన ఫలితాల్ని సాధించేందుకు పదే పదే శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం బహుశా ఈ నెలలో గొప్పగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంతో కుటుంబ సభ్యులు ఆప్యాయత మరియు అవగాహన బలపడుతుంది. ఇంకా 2వ ఇంట్లో ఉన్న శుక్రుడు మరియు 3వ ఇంటిని కూడా పరిపాలించే శుక్రుడు అంటే మీ తోబుట్టువులు మీతో సంబంధం లేకుండా ఉంటారు, అయితే మీకు ఆర్థిక సహాయం చేస్తారు. ఈ పరిస్థితుల్లో మీరు మీ తోబుట్టువుల నుండి పూర్తి సహాయాన్ని పొందుతారు మరియు అవసరమైతే వారు ఆర్థిక సహాయం కూడా అందించగలరు. అలాగే శృంగార సంబంధాల విషయానికి వస్తే ఈ నెల పెద్ద అడ్డంకుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు ఇద్దరు ఒకరి భావాల్ని మరొకరు గుర్తించి విలువైందిగా భావించే వరకు మీ సంబంధంలో సానుకూల ఫలితాలు కనిపించవు. అలాగే మీ నెలలో మీ ఆర్థిక పరిస్థితిలో చాలా హెచ్చుతగ్గులు ఉండవచ్చు. మీరు సౌకర్యాల పెరుగుదలను అనుభవిస్తారు మరియు మీ ఇంటికి కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెల ఆరోగ్య దృక్కోణం నుండి కొంత సమస్యగా ఉంటుంది. అవసరమైతే వెంటనే వైద్య సలహా తీసుకోండి. ఇక మీనరాశి వారు ఈ మాసంలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే బృహస్పతి యొక్క బీజ్ మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించాలి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 2, 5, 12, 14, 19, 23, 30 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.